హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక వ్లాగ్‌తో వచ్చినాము. అయితే నిన్నటి వీడియో కంటిన్యూ. నేనైతే వ్రతం పీట పూజించేటప్పుడు ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఆడకం స్టార్టు. మొత్తం ఇప్పటికంటే వ్రతం పీట మొత్తం పూజం అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటిలోపు మా అమ్మ వాళ్ళైతే వచ్చేసిర్రు. మా చిన్నమ్మలు, మా మరదలు, ఇట్లా మా చెల్లె ఇట్లా వాళ్ళందరూ. మా అన్న అయితే ఆటో దొరికొచ్చిండు. అప్పటికే 10 అయితుంది టైము. ఇగ రాంగానే వాళ్ళు కూడా కొంచెం మాకైతే హెల్ప్ చేసిర్రు. మా అన్న, మా బాప అయితే తోరణాలు కట్టిర్రు. మా మరదల క్రాంతి అయితే ఫినిషింగ్ టచ్ లెక్కల లాస్ట్ ముగ్గైతేసింది పీటకు. పీటంతా ఉడిచాక లాస్ట్ ఫినిషింగ్ అనమాట. ఇక నేనైతే సత్యనారాయణ స్వామి ఫోటోనికైతే మంచిగా మొక్కి పసుపు కుంకుమ అయితే పెట్టిన. ఇక ఎక్కడోళ్ళు అక్కడ సగబెడుతున్నారు లేట్ అయిందని చెప్పి. యాక్చువల్లీ 9:30కే పంతులు వస్తున్నాడు. అప్పటిలోపు రెడీ చేసుకోమన్నాడు. కానీ నాకు వీలైనంత వరకు నేను పని చేసిన మా వాళ్ళు వచ్చేంత వరకు. ఇంకొచ్చినాక మా వాళ్ళు మంచి కొట్టి చేసిర్రు. ఇగ అరిటాకులైతే మా అమ్మ వాళ్ళే మా బాబు తెచ్చిండు ఆటోలో. ఏడ తెచ్చిర్రేమో ఆటోలో ఏసుకొచ్చిర్రు. కొన్ని కావాల్సిన సామాన్లు గూడా ఆటికెళ్ళి తెచ్చిర్రు మా వోళ్ళు. అప్పటికి టైం అయితే 10:30 అయితుంది. పంతులైతే రెండోసారి గూడా ఫోను జేశిండు. ఫస్ట్ 6:30కి ఫోను జేశిండు. మళ్ళా 9:30 లేదంటే 10కి అయితే ఒకసారి మళ్ళీ ఫోను జేశిండు. అయిందంటే అయితుందని జెప్పినాము. మా వోళ్ళొచ్చిర్రు. పీట రెడీ అయింది. అన్నీ రెడీ అయింది గానీ మా ఆడపడుచు ఒక్కతి లేట్ అయింది. లేదంటే స్టార్ట్ జేసేవాళ్ళు ఇప్పటికి బియ్యం పోసేది. ఎందుకంటే అన్నీ అల్ల లోపల గూడా అన్నీ పూజిస్తుర్రు మా వోళ్ళు. ఎందుకంటే అప్పటికి లేట్ అయితుందని నేను వాళ్ళని టెన్షన్ పెడతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు గూడా తొందరనే వచ్చేవాళ్ళు మా అమ్మ వాళ్ళు గూడా. కానీ ఏందంటే అంతకుముందు రోజు మా అక్క వాళ్ళు ఇట్లా ఒడిబియ్యం పెట్టుకుర్రని చెప్పిన గదా! ఇగ నాన్ వెజ్ తిన్నారు. మళ్ళా పోయేసరికి 12:30 అయింది. వాళ్ళు అటు పోయిర్రు. నేనొచ్చి మా ఇంటికాడ ఈడ పండుకున్న గజ్వేల్ల. పొద్దున్న లేసి నేను పోయినా. వాళ్ళు గూడా ఆడ పొద్దున్న లేసి రెడీ అయ్యి చుట్టుపక్కల వాళ్ళు గూడా అదే మా చిన్నమ్మలని చెప్పిన గదా! మా చిన్నమ్మని వాళ్ళని రెడీ చేసుకొని మా అన్న అయితే ఆటోలో ఎక్కించుకొని తోలుకొచ్చిండు. ఇంట్లో ఒకళ్ళు రెడీ గానికే టైం పడతది. వాళ్ళందరిని రెడీ చేయించుకొని తోలుకురావడానికైతే ఖచ్చితంగా టైం పడతది. ఇగ అట్లా మా మరదలు గూడా లేదంట. ఊరిపోయిందట. వచ్చినంక ఆమె రెడీ అయ్యేదాకా ఉండి వచ్చిందని అని చెప్పిండనమాట. ఈ పీట కాడ గూడా కింద అలికి ముగ్గేసింది క్రాంతి మా మరదలు. ఇగ దాంట్లో కావాల్సినయన్నీ పెడతా ఉర్రు. ఒకళ్ళెనకాల ఇట్లా నవగ్రహం లెక్క 9 ఖర్జూర పండ్లు, 9 పోకలు, 9 ఏంటిది తమలపాకులు, 2 కుడుకలు మన గౌరమ్మ పెట్టడానికి. మళ్ళా అట్లా. అంతకుముందు సారయితే మా అమ్మున్నది. మా అమ్మ అయితే అన్నీ పెట్టింది. అసల యాక్చువల్లీ అప్పుడు నేను ఆ రోజు ఏమేం అంటే ఆడ వ్రతం మీద ఏమేం పెట్టిర్రో నాకు గుర్తుకు కూడా లేదు. సామాను తెచ్చి ఆడ ఆ రోజు కూడా మా అమ్మ వాళ్ళు పొద్దునొచ్చిర్రు అంతకుముందు సారి ఏయించుకున్నప్పుడు. మా అమ్మనే కావాల్సినయన్నీ దాంట్లో పెట్టింది. ఇక అప్పుడు అందరూ ఉండే. కానీ ఇప్పుడు మా అమ్మ లేదు. నాకసలు గుర్తుకునైతే తెచ్చినాం. కొన్ని కొన్ని అయితే చానా తేలేదు. తేనియన్నీ మళ్ళా పక్క షాప్‌లోకి పోయి నేనన్నా, శ్రద్ధనన్నా లేదంటే మా అన్న బిడ్డే స్వీటీ, మా మా చెల్లె అయ్యో కలిసిపోయి ఒక్కొక్కళ్ళు తెచ్చిర్రు. కలిసి మీద పెట్టడానికి బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. అది మర్చిపోయినా, తెల్ల టవల్ మర్చిపోయినా, పక్కన ఇంకా మా వోళ్ళు అమ్ముతారు కాబట్టి తెప్పించిన. ఇగ మా చిన్నమ్మ అయితే ఈ బ్లౌజ్ పీస్ ఏస్తున్నావు గానీ నువ్వు కుట్టించుకుంటావా అని అడుగుతుంది. ఎందుకంటే అది కాటన్ గాదు. సిపాన్‌ది. నేనైతే సిపాన్ ఎక్కువ ఏసుకోను. కాటన్ అయితే కొంచెం లైనింగ్స్ ఏసుకుంటా. అంటే నేనేసుకుంటా తియ్యే ఇట్లయితే ఏముంది. ఇప్పుడైతే సరిపెట్టుకోవాలని జెప్పి అన్నా. గ్రీన్‌ది తెప్పించిన. ఎందుకంటే కలిసి మీదకి గ్రీన్‌ది బావుంటదని జెప్పి. కానీ ఎంత ఏసినా ఆ టైం అయితేనే ఉంటది. ఒక్కోసారి అనుకున్న టైంకయితే అన్నీ జేయలేము. మాక్సిమం నేనైతే ట్రై జేస్తా టైంకు కావాలని. ఆ రోజైతే ఇగ కొంచెం లేట్ అయింది. ఇగ మా వోళ్ళైతే మా వదినే బియ్యం ఇట్లా కడుగుతుర్రు. మా వదినే, మా చిన్నమ్మ ఇట్లా బియ్యం పోయడానికని జెప్పి కలిపి ఉంచుదాం అనుకుంటే మా ఆడపడుచు రాలేదని చెప్పినా గాని రాలేదు. కొంచెం లేట్ అయింది. ఇగ ఆమె వస్తుంది దగ్గర దాకా వచ్చింది అన్నంక బియ్యం అయితే కలుపుడు స్టార్ట్ జేసేసిర్రు. ఇగ నేను చెప్పిన కొన్ని కొన్ని సామాన్లు తేలేదు అవని జెప్పి కుడుకలు మర్చిపోయినా నేను. 2 కుడుకలు పక్క షాప్‌కి పోయి తెస్తున్నా నేను. అంతకుముందు సార్లు ఇంక మా చెల్లె గిట్ట పోయిర్రు. మా బాబాయ్ కూతురు నా పక్క పొంటున్నది. వాళ్ళు పోయిర్రు. ఇగ నేను కుడుకలు కాబట్టి కొంచెం ఏరుకొని తెస్తా పీట మీదకని చెప్పి నేను పోయినా. ఇగ అట్లా వస్తుండగా పక్కన ఆహ్, దోస్తుకి గూడా చెప్పేసొచ్చిన. ఇగ కొంతమందికి చుట్టుపక్కలకైతే చెప్పలేకపోయినా. మా కులపోళ్ళకైతే చెప్పేసిన నేను. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి కాబట్టి. ఇగ అందరికి చెప్దామంటే లేట్ అయితది. నేను పోయే పని చేసుకుంటి. లేదు సాయంత్రం వస్తారు. వాళ్ళు ఎట్లైనా ఇప్పుడు ఇత్తనాలు పెట్టే సీజన్ కాబట్టి ఇత్తనాలు పెట్టడానికి కొంతమంది పోతుర్రు. ఇగ అందరికి ఇంటి పక్కోళ్ళకి ఏం చెప్పలే అప్పుడు పొద్దున. సాయంత్రం పిలిచి భోజనమన్నా, ప్రసాదమన్నా ఇద్దామని చెప్పి ఇగ చెప్పలేదు. వాళ్ళకి సాయంత్రం పిలిపించిన ఖచ్చితంగా మళ్ళీ. ఇంకా అయితే పువ్వులు, బంతి పూలు గూడా మర్చిపోయినాము. బంతి పూలు మా అమ్మ, చిన్నమ్మ వచ్చే ముందు తెచ్చింది బంతి పూలు. వచ్చినంక కుచ్చేసిర్రు. నేను జుట్టులో పెట్టుకున్న పువ్వులు గూడా మల్లె పూలు గూడా మా అమ్మనే తెచ్చింది. మా చిన్నమ్మ, మా అమ్మ వాళ్ళ చెల్లె. ఇగ ఇగ మా ఆడపడుచు కోసం కొంచెం వెయిట్ చేసామని చెప్పిన గదా! వాళ్ళైతే వచ్చేసిర్రు. ఇంగ రాంగానే వెంటనే స్టార్ట్ జేసినాము. వాళ్ళకైతే ఫస్ట్ పసుపు, కుంకుమ ఇచ్చినాము. ఆచారం అయితే ఫస్ట్ మా ఆడపడుచుకి ఇచ్చినంక పసుపు, కుంకుమ అందరికియ్యాలే.
ఇంకోటి మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే, మన ఇల్లు చిన్నగుంది కాబట్టి అందరూ కూర్చోలేకపోతుర్రు, నిల్చోలేకపోతుర్రు. ఇదొక ఇద్దరు ముగ్గురుంటే మళ్ళీ పోవడానికి, రావడానికి ప్లేస్ ఉండదనమాట. కూర్చుంటేనేమో అంటే ఎక్కడో అక్కడ కూర్చుంటే ఇంచుమించు ఒక 15 మంది, 20 మంది కూర్చోవస్తది. అంటే వాళ్ళు కూర్చోంగానే వేరేటోళ్ళు వేరే అంటే సపోజ్ చెప్తున్నా, ఆడ కూర్చోంగా అటు ఇటు తిరగనికి రావాలంటే ఇబ్బందయితదనమాట. ఆడనే ఉండి కూర్చొని తినడం అట్లా చేసుకోవస్తది. ఒక 15 మంది దాకా కూర్చోవస్తది. ఇగ అటు ఇటు తిరిగినప్పుడయితే కొంచెం ఇబ్బందయితది. ఇగ పసుపు, కుంకుమ అందరికిచ్చేసిర్రు. కాళ్ళకి పసుపు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఈరోజైతే. నాకైతే ఇష్టము పెట్టుకోవడానికి గానీ, నేను ఒక్కోసారి పెట్టుకుంటా, ఒక్కోసారి గుర్తుకపోతే అంటే పూజ చేసినప్పుడు పెట్టుకోను. ఇప్పుడేందంటే, మా అన్న వాళ్ళైతే ఇగ బట్టలు పెడుతుర్రు మా ఆడపడుచు వాళ్ళకు. ఈసారయితే బట్టలయితే మా అన్నయ్య తెచ్చిండు. ప్రతిసారయితే డబ్బులిస్తే మేము తెచ్చుకునేవాళ్ళం. ఈసారయితే మాకు కూడా కొంచెం వీలు కాదు తెచ్చుకొని, కుట్టించుకొని అటు ఇటు తిరగడానికి వీలు కాదు అని చెప్తే మా అన్ననే అందరికి మాకు ఇగ తోచిన కాడికి మా ఆడపడుచుకు చి ఇట్లా తోచినంతయితే తెచ్చిండు. ఇగ ఒక్కొక్కసారి అట్లా అయితా ఉంటది. ఎవరికి తోచినంత అంతే. ఇంత అంత అని ఏం లేదు. ఇష్టం కొద్దీ, సంతృప్తి కొద్దీ అట్లా అంతే. ఈడైతే అందరొచ్చిర్రు. కొన్ని మా అక్కొక్కతే రాలేదు. అదేందో దేవుడైతే మా మీద పగ పట్టినట్టు మొన్న మా అక్క వ్రతం చేయించుకున్నప్పుడు నేను పోలేకపోయినా. వ్రతమంతా అయిపోయినాక పీట జరిపినాక పోవాల్సొచ్చింది. సేమ్ అదే ప్రాబ్లమ్ ఇప్పుడు కూడా మా అక్కకి అదే ఉంది. ఇగ నేను నోము చేయించుకున్నాక పీట జరిపినాక వస్తా అన్నది. ఇక మా అందరికి బట్టలు పెట్టిర్రు. కొంచెం వీడియో అయితే మిస్ అయింది. ఇగ మా అక్క ఉంటే కొంచెం మస్తు అంటే మా వోళ్ళందరూ ఉర్రు. కానీ కొంచెం మా అక్క లేకపోతే నాకైతే వెళ్తీ అనిపించింది. అదైతే అన్ని పనులన్నీ మీదేసుకొని చేస్తది ఈడ అయితే. నా దగ్గర ప్రతిసారి అయితే ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే మా వోళ్ళు చేస్తారు గానీ, మా అమ్మ పొజిషన్‌లో అనమాట. అన్ని తోచుకొని ఇది చేయనా, అది చేయనా, ఇది ఉందా, అది ఉందా అని మా అక్క ఎక్కువ సార్లు అడుగుతా ఉంటది. మా ఇంట్లో పనులైనప్పుడు. మొన్న పాలు పొంగించినప్పుడు చూసిర్రుగా మీరు. మాక్సిమం ఇగ వచ్చిందంటే అది ఆ పని, ఈ పని చేస్తూనే ఉంటది. మా చిన్నోడు తినడాన్ని కూడా పట్టించుకోదు. ఎందుకంటే చెల్లకు అని సాగబెడతా అని చెప్పి సాగబెడతా ఉంటది మా అక్కయితే. నాకైతే మా అమ్మ ప్లేస్‌ని అంటే రీప్లేస్ చేసేదంటే మా అక్క ఒక్కతే అనిపిస్తది. మా అన్న వాళ్ళు కూడా అన్నీ చేస్తారు. అన్నీ ప్రాసెస్ చేస్తారు గానీ, కొద్దో గొప్పో అయితే ఎక్కువ అంటే మా అక్క నాకైతే ఆ రోజు బాధ అనిపించింది. నేనే మా అక్క దగ్గరికి పోలేదు. ఆడైతే మా అక్క కూడా ఏడ్చింది ఆ రోజు. నేను అంటే మా అమ్మ లేకపోయే మా అక్కకు వాళ్ళ అత్తమ్మ చనిపోయింది 2 ఇయర్స్ బ్యాకే. అందరు లేరు. నేను కూడా పోలేదని పోయినా కదా మస్తు ఏడ్చింది. ఇక అదే సిట్యుయేషన్ నాకు ఈడొచ్చేసిందనమాట. ఇక మా అక్క ఇగ రాలేని పరిస్థితి రమ్మనలేము అంతే అట్లా. ఇక తర్వాత నేను నోంపిడి చెప్పినట్టు నోంపిడి జరిపినాక వచ్చింది మా అక్క కూడా. ఇగ బియ్యం పోసుడైతే స్టార్ట్ చేసిర్రు. మా చిన్నమ్మ పోస్తుంది ఇట్లా పసుపు, కుంకుమ ఏసి అట్లా. మేమైతే బియ్యమైతే అంటే 10 దవ్వలు పోసుకుంటారు. దించిన వాళ్ళైతే 5 దవ్వలట. మేమైతే బియ్యం దించలేదు కాబట్టి 5 దవ్వలు. అంటే బావకు పోస్తారు, నాకు పోస్తారు. దించిన వాళ్ళైతే ఏందంటే ఇట్లా బాయస్‌కి కొన్ని పోసి మళ్ళా అదే పిడికిలి అంటే అదే దోశలతోని ఆడవాళ్ళకి పోస్తారు. కానీ మేము దించలే కాబట్టి 5 దోశలు బావకు, 5 దోశలు నాకట్లా పోస్తారు. ఇట్లా 5 మందన్నా, 9 మందన్నా, ఎక్కువుంటే 11 మందన్నా కొన్ని అట్లా సరిపోతాయి అంటే పోషిన కొద్దీ ఇష్టమనమాట. ఇగ మాకైతే ఐదుగురు పోషిర్రు. ఫస్ట్ మా చిన్నమ్మ, తర్వాత మా వదినే, మా కాంతి మరదలు, తర్వాత ఈ పోషేవాళ్ళు ఎవ్వరు లేరని చెప్పి మా ఇంటి పక్క అక్క కూడా వచ్చింది అనితక్క. అంగన్వాడీ ఉన్నా అని మా జర కొంచెం అక్క రా అంటే వచ్చేసి బియ్యం పోసి అట్లే సత్యనారాయణ స్వామి కాడికి కొబ్బరికాయ తెచ్చి ఇచ్చింది. ఇగ పనుంటది కాబట్టి వెంటనే ఎళ్ళిపోయింది పోయంగానే. బియ్యం బోసుడైతే అయిపోయింది కంప్లీట్‌గా. తర్వాతేందంటే, దేవుని దగ్గరికి పోయి మనం 5 బొట్లు పెట్టి మొక్కేసి రావాలి. ఎందుకంటే సౌభాగ్యంగా మంచిగా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని జెప్పి బియ్యం పోసుకున్నాం గాబట్టి, దేవునికి గూడా అట్లా ఆశీర్వదించమని పోవాలి. పోయి మంచిగా మొక్కేసి రావాలి. ఆడైతే దేవుని ఫోటో లేదనుకున్నారు. నేనైతే ఏంటిది వెంకటేశ్వర స్వామి చిన్న ఫోటో ఉంది. బ్యాక్ సైడ్ కనిపిస్తలే మీకు. అదొక్కటుందాడ. ఎందుకంటే ఉన్న ఫోటో ఈడికి పెద్దది తెచ్చేసిన. కాబట్టి ఆడ చిన్న ఫోటో పెట్టి నేను ఆ రోజు పొద్దున దీపం గూడా పెట్టిన. బియ్యం అంటే పోసుకోక ముందుకే అంతకుముందు మా వాళ్ళు రాకముందుకే. ఆ రోజు ఏందంటే నేను ఈడింటికాడ స్నానం చేసి పోయినా గజ్వేల్‌ల. మళ్ళా మా ఇంటికి పోయి పనంతా చేసినాక స్నానం చేసి చీర కట్టుకున్నా. తర్వాత అదే ఏంటి దీపం పెట్టి బియ్యం పోసుకున్నాననమాట. కూరాడు పటుకు గూడా ఒక 5 బొట్లు పెట్టిన. ఇగ నాకైతే మా ఆడపడుచు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే పట్టుకొని నడవనీకి ఇబ్బందయితది. బాయ్స్ అయితే ఏం లేదు. మంచిగా ప్యాంట్, షర్ట్ కాబట్టి ఈజీగా నడిచిపోతారు. ఇగ ఆడవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అయితది. ఎందుకంటే అంత వెయిట్ పట్టుకొని నడవడం అనేది. కాబట్టి మా ఆడపడుచయితే నాకు హెల్ప్ చేస్తుంది. మా ఇల్లు చిన్నగున్నా గానీ మా వోళ్ళైతే అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటా పోర్రు. ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడ.
ఇప్పుడనే కాదు ఇంతకుముందు ఫంక్షన్లు అయినా మా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇట్లా అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు హెల్ప్ కూడా మస్తు చేస్తారు మా వాళ్ళు మేమే అంటే ఇప్పుడు ఇంట్లో చేసుకోవాలని ఏం లేదు అన్ని వాళ్ళే చేసుకుంటారు ఇప్పుడైతే పిడికిల బియ్యం తీస్తున్నాము బావ 5 పిడికిళ్ళు తీయాలి నేను 5 పిడికిళ్ళు తీయాలి తీసేటప్పుడు అయితే అలా ఖర్జూర పండు లేదంటే మనము మన ఏంటిది బియ్యముల సామాన్ ఏది రాకుండా తీయాలంటారు ఒకవేళ వస్తే ఖర్జూర పండు పోకన కుడుకన పసుపు పొట్లం అవన్నీ వేస్తారు కదా 10 దవ్వలకు 10 వేస్తారు అవి ఏదన్నా వస్తే అది మంచిది అవగారు కానీ అది సెంటిమెంటల్ నేనైతే మ్యాక్సిమం మీది మీది తీసినాని అంటే లెంకకుంట తీసిన నా దాంట్లో ఒక్కటి కూడా రాలేదు బావ అయితే కొంచెం లెంకి తీసిండు ఏం రావద్దని అయినా అని ఒక పచ్చి వచ్చింది సరే వాళ్ళు మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి దానికి ఏం లేదు కానీ అట్లా అంటారన్నమాట ఏం రాకుంటుంది ఏమని మన సైడ్ వాళ్ళు అంటారు ఏమన్నా వస్తే ఏమని అమ్మోళ్ళ సైడ్ వాళ్ళు అంటారు అంటే అత్త వాళ్ళ సైడ్ ఏమో ఏం రాకుంటుంది ఇద్దని చెప్తారు తీరి తీరి అని చెప్తారు ఈ అమ్మ సైడ్ ఏమో ఏమైతే ఒకటి వస్తారు అంతే అని ఇట్లా కొంచెం ఇట్లా వరుస అయిన వాళ్ళు అట్లా ఆట పట్టిస్తూ ఉంటారు ఇక లాస్ట్కి అయితే హారతి ఇచ్చారు మాకు హారతి పాట అయితే మా చిన్నమ్మ వాడింది మంగళమందు కోరా హర నభారంభుని దేభవాని హర పరమాత్మ విశ్రద శివ మసుర పాండురంగ శ్రమ శ్రీకర పరమేశ్వర ఓ గిరిజ ప్రియ పరమేశ్వర ఓ గిరిజ శంకర దినమందు మందార శశి శంకర రార మంగళమందు కోర హర నభారంభుని దేభవాని నోట్ పెట్టువా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ చివరి ఇప్పుడైతే పైసల గురించి మాట్లాడుకుంటారు ఎందుకంటే ఇట్లా హారతి ఇచ్చినాక మరుదులకు బామ్మరుదులకు ఇట్లా బావైతే కట్నం పెట్టాలి నేనైతే నాకు మరదల వరుసకు లేదంటే నాకు వదిన వరుసలకు నేను కట్నం పెట్టాలి మా బాబాయ్ కూతురుకు ఏమో మా బావ 100 రూపీస్ ఇచ్చిండు నేను మా బాబాయ్ వాళ్ళ కొడుకు అంటే మా క్రాంతికి ఏమో నేను 100 రూపీస్ ఇచ్చిన థమ్స్అప్ అందము ఇక మా వదినకు ఏమి ఇవ్వలేదు మా అన్న వాళ్ళ భార్యకు అంతే ఎందుకంటే వాళ్ళు చిన్నలు కాబట్టి ఇచ్చినాము ఇక మా వదినే మా అన్నకైతే ఏమి ఇవ్వలేదు ఆడ ఇక వాళ్ళు చిన్నలు కాబట్టి ఏదో అట్లా షేర్ ఒక 100 రూపీస్ అయితే ఇచ్చినామాట మేము ఈ తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే బియ్యం దించుతారు పోషణలు అయితే దించొద్దు బియ్యము కాబట్టి మా ఆడపడుచు అయితే బొట్టు పెట్టి దించుతారు బియ్యం పోసే ప్రాసెస్ అయితే అయిపోయింది కానీ పంతులు ఉంటే అప్పుడే కథ చెప్పించుకునే వాళ్ళము ఒక 10 నిమిషాల లేటు వల్ల ఏంటంటే పంతులు పక్కూరికి పోయి కథ చెప్పాడంటే ఇలాంటి సత్యనారాయణ కథ చెప్పడానికి పక్కూరికి పోయినట మేము బియ్యం పోసి కూడా అయిపోయినాక ఫోన్ చేసిన బావ ఇక అది మస్తు నాకైతే అప్సెట్ అయిపోయింది మూడు పొద్దుంచి ఎంత ప్రయత్నించినా అని జస్ట్ ఒక 10 నిమిషాలలో మిస్ అయిందని చెప్పి ఇక బియ్యం పోసుకునేసరికి టైం అయితే 12-10 నిమిషాలు అయింది కంప్లీట్ అయింది ఇక అప్పటికి ఆకలి అవుతూ ఉండి పొద్దున వాళ్ళు కూడా పరుగు కానీ మా అమ్మ వాళ్ళు అయితే మా అన్న వాళ్ళు ఇట్లా అందరూ మా బాబు ఇట్లా ఛాయ్ తాగి వచ్చినట్టు ఏం తినకుండా కాబట్టి పంతులు వచ్చరికి మళ్ళీ గంట అవుతుంది అని చెప్పిండు ఇక అప్పలోపు అయితే ఉప్పు మోసుకొని తింటారు మా వాళ్ళు కానీ మా వాళ్ళు అని చెప్పిన కదా వాళ్ళే ఉప్పు మోసుకోరు వాళ్ళే తింటారు ఆడ వంటలు వాళ్ళు వేస్తారు మా అన్న గిట్లా మా వదినే మా చిన్నమ్మ వాళ్ళందరూ కలిపి వేసుకుంటారు వాళ్ళు నేను ఒక్క పని కూడా వేయలేదు ఆ రోజు అందరు మనిషి కొంచెం ఉప్మా అయితే తిన్నారు మేమైతే ఏం తినలేదు బాబా నేను మా చిన్నోనికి తినిపించిన ఒక పొద్దుతో ఉండాలి కాబట్టి కథ ఎంతవరకు అప్పుడు టైం వచ్చేసి పంతులు వస్తున్నాను ఫోన్ చేసిండు టైం 1:15 నిమిషాలు అవుతుంది ఇక ఎందుకంటే అన్ని రెడీ చేసినాము ఒక మాణికలు ఒకటి ముట్టియలేదు పంతులు వచ్చేసరికి అంటే వచ్చేటప్పుడు ముట్టిద్దామని చెప్పి ఇక నేత మళ్ళీ వెంటనే వస్తుందని చెప్పగానే మాణిక్యాలు గౌరమ్మ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ రెడీ చేస్తున్నా కానీ ఆ రోజు అంత టైం అయినా ఆకలి లేదు ఏం లేదు మస్తు మనసు ప్రశాంతంగా ఉంది నాకైతే మంచిగా అనిపించింది ఎంత అంటే అదొక ఆనందంలో కనిపించింది మన దగ్గరకు కొన్ని పైసలు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఇట్లా సంతోషకర విషయం తెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అదైతే మస్తు ప్రశాంతంగా అనిపించింది మంచిగా అనిపించింది నాకు పొద్దున కొంచెం భయమైంది ఎందుకంటే వర్షం వస్తుందేమో మళ్ళీ వచ్చిన వాళ్ళు చిన్న రూమ్ బయట ఉండరాదని చెప్పి వర్షం ఇట్లా ఏం రాలేదు హ్యాపీ నేనైతే ఎంత టెన్షన్ పడినో అంత మంచిగా అయితే అయింది వ్రతము గౌరమ్మనైతే పసుపు తుంచేసి కుంకుమ బొట్లు పెట్టి కొడుక మధ్యలో పెట్టి श्रद्धादास नामधेयस्य अमीर दास नामधेयस्य सा कुटुंबस्याः नाम पेरु
అమ్మ పేరు గౌరమ్మ. గౌరమ్మ నామ్న్యా సహ కుటుంబస్య అనండి అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ గృహే సత్యనారాయణ స్వామి పూజా అహం కరిష్యే. నీలజంబల పసుపు కుంకుమ ఒక పువ్వు ఆ కలశే సదావదేవ విత్రే పరిశుద్ధే భూతోనంతర్గలు కలుషోదకేన పూజా ద్రవ్య. సత్యనారాయణ స్వామి కథ అయితే మంచిగా పూర్తయిపోయింది. మేము ఎంత టెన్షన్ ఉండమో అంత మంచిగా అయింది. ఇక పంతులకైతే తాంబూలం ఇచ్చి పంపించినాం మేము. పూజ అయిపోయింది. కొంచెం ఈమెనే గుండామే. వ్రతం అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు అన్నం వండుతురు. టైం 3 అవుతుంది. అప్పటికి పంతులు రాకముందుకే ఆలుగడ్డ వంకాయ పప్పు పచ్చిపులుసు వేసిర్రు. ఈ వ్రతం అయిపోయాక ఓన్లీ ఒక అన్నం వండుతుర్రు. ఇప్పుడైతే మా నడిపక్క వాళ్ళకు పసుపు కుంకుమ ఇస్తారు. అంటే పసుపు కుంకుమ గింత ఇప్పుడు లేట్ ఇస్తారు. అంటే పసుపు కుంకుమ అప్పుడే ఇచ్చారు. అప్పుడైతే మా బావ లేకుండే. మా బావ అంటే కొంచెం పనుండి బయటకు వెళ్ళు. ఇక వ్రతం అయ్యేటప్పుడే వచ్చిండు. ఇక బొట్టు ఇట్లా పెట్టారు. కానీ మా అన్న వాళ్ళు తెచ్చిన ఏంటంటే ఇట్లా టవాల జాకెట్ పీసులు ఇట్లా ఏంటంటే మా అత్తమ్మకు మా ఆడపడుచుకు మా పెద్ద బావాలకు మా చిన్న బావాలకు ఇట్లా పెట్టాలి. అదైతే పెట్టారు. మా పెద్ద బావ వాళ్ళకి పెట్టేటప్పుడు వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇక మా అత్తమ్మకు పెట్టేది కూడా మిస్ అయింది. మా అక్క వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే పీట జరిపినాక వచ్చింది. మా అక్క వచ్చినాక నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. పీట అయ్యి అక్క వాళ్ళదే మాకు లేదు. మేము ఫస్ట్ చేపించుకున్నప్పుడు మీరు తెచ్చుకున్నాం. ఈ సెకండ్ టైం ఈ అక్క వాళ్ళే తెచ్చుకున్నాం. పక్కన అవసరం ఇల్లు ఫస్ట్ నేను అడిగేది. ఫస్ట్ మా ఊళ్ళు అడిగేది. అందరు బాగా చెప్పారు. అమ్మయ్య మేము ఒక 5-6 రోజు నుంచి టెన్షన్ పడ్డాము. ఆ టెన్షన్ అయితే మొత్తం పోయింది. మా వాళ్ళు వచ్చి మంచిగా అన్ని పనులు చేసుకుని మా అన్న వాళ్ళు మా బాబు వాళ్ళు అన్ని పనులు చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే పోతారు. పొద్దున వచ్చేటప్పుడు అందరు ఆటోలు వచ్చారు. పైన టాప్ ఎందుకు కట్టారంటే వర్షం కొడుతుందేమో అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే వీడియో లైక్ చేయండి. బై.